ఈరోజు మన భక్తుల సామ్రాజ్యంది పక్షంలోకి. సో, ఈరోజు మనము భక్తుల సామ్రాజ్యంలో 10వ అధ్యాయం మరియు 11వ అధ్యాయం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో, దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈరోజు భక్తి రసామృతంలో 10వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. సో 64 అంగాలు 64 ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ మనం చర్చించుకుంటాము. ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని చర్చింపబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మనము 10వ అధ్యాయంలో కూడా కొన్ని చర్చించుకుంటాం. ముఖ్యంగా 4 ఈ ముఖ్యమైన ప్రిన్సిపల్స్ చర్చించుకుంటాము. శ్రవణం మరియు స్మరణం చేసే పద్ధతి గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాము. ముఖ్యంగా 4 విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఒకటి వచ్చేసి హియరింగ్, శ్రవణం, ఎక్స్పెక్టింగ్ ద లార్డ్స్ మర్సీ, భగవంతుడిని యొక్క కృపను ఆశించడం, ఇంకోటి రిమెంబరెన్స్ అంటే స్మరణం, ఇంకొకటి ధ్యానం అంటే అది మెడిటేషన్, ధ్యానం. ఈ 4 చర్చించుకుందాం ఉంటాం. సో మొదటిది శ్రవణం. ఈరోజు భక్తిలో కూడా, కృష్ణ భావనామృతంలో కూడా మనం మొదలయ్యేది కూడా, మొదట్లో మనం చేసేది కూడా ఎక్కువ శ్రవణం. సో శ్రవణం అనేది చాలా ముఖ్యమైన అంగం. అందులో కూడా ఫస్ట్ నవవిధ భక్తిలో కూడా మొదటిది శ్రవణం. సో అందుకనే ముఖ్యంగా ఈ కృష్ణ భావనామృతంలో మనము చేసే ముఖ్యమైన భక్తి కార్యంలో ఒకటి శ్రవణం. ఈ శ్రవణం ద్వారా ఏం జరుగుతుందంటే మా మనస్సు, మన యొక్క హృదయం అన్నీ కూడా శుద్ధమవుతాయి కలుషితం నుంచి. సో అందుకనే చైతన్య మహాప్రభు కూడా దీనికి చాలా ప్రాముఖ్యతను చూపించారు, శ్రవణంకి భక్తిలో. సో ఈ యొక్క శ్రవణం ద్వారా మన హృదయం శుద్ధం అవడం ద్వారా మనము భక్తి చేసుకోగలుగుతాము. ఈ యొక్క కృష్ణ భావనామృతాన్ని అర్థం చేసుకోగలుగుతాము. గరుడ పురాణంలో ఇచ్చారు, ఒకవేళ ఈ యొక్క శ్రవణం అనేది ఎలాంటిదంటే, ఎలా పనిచేస్తుందంటే శ్రవణం అనేది, ఈ శ్రవణము ఎవరైతే పాము కాటేస్తే ఆ వ్యక్తి వెంటనే చనిపోడు, మూర్ఛితుడైపోతాడు. ఆ సమయంలో ఒకవేళ ఇంకా ఆయన చనిపోకుండా ముందు కొన్ని మంత్రాలు జపించడం ద్వారా ఆయన యొక్క పాము యొక్క విషం యొక్క ప్రభావం నుంచి బయటపడవచ్చు ఆ వ్యక్తి. సో అలాగే ఇప్పుడు జీవాత్మ కూడా, బద్ధ జీవాత్మ కూడా ఈ మాయా మోహితుడై, మాయలో పడి బద్ధ జీవాత్మ కూడా
అలా మూర్ఛిత అవస్థలో ఉందన్నమాట. భగవంతుడి విషయం కానీ భక్తి విషయం కానీ మర్చిపోయింది. సో అందుకనే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా, ఈ శ్రవణం చేయడం ద్వారా, హరే కృష్ణ మహామంత్రాన్ని వినడం, ఈ మంత్రం హరే కృష్ణ మహామంత్రాన్ని వినడం ద్వారా మనము ఈ యొక్క నిద్రిస్తున్న అవస్థ నుంచి జాగృత అవస్థకు చేరుకుంటాం. తద్వారా కృష్ణుడిని భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం, భక్తి చేసుకోగలుగుతాం. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో భగవంతుడి నామాన్ని వినాలి, శ్రవణం చేయాలని గరుడ పురాణంలో చెప్తున్నారు. సో ఈ విధంగా శ్రవణం, దేని గురించి శ్రవణం వినాలి, ఏం వినాలి? భగవంతుడి నామం వినాలి అని ఇక్కడ గరుడ పురాణంలో చెప్తున్నారు. అలాగే భాగవతంలో ఇచ్చారు మనకి, భగవంతుడి యొక్క లీలలను వినాలి, భగవంతుడి యొక్క లీలలను వినాలి అని శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తారు ఈ విషయాన్ని. సో మనము అందుకనే ఎక్కడైతే సాధువులు, ఆచార్యులు, భక్తులు ఉన్నారో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనము ఈ యొక్క భగవంతుడి యొక్క లీలల గురించి శ్రవణం చేయాలి. సో తద్వారా మనలో ఉన్న అన్ని రకాల భౌతిక తాపాలు, రకరకాల కష్టాలు అంటే ఆకలి, భయము, దాహము, దుఃఖం అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క భౌతిక జగత్తులో భౌతిక మాయ ద్వారా మనం ఎన్ని రకాల కష్టాలు అనుభవిస్తాం, వాటి నుంచి ముక్తి పొందుతాం. సో ఇది మనము శ్రవణం చేయడం ద్వారా జరుగుతుంది. సో ఈ యొక్క భక్తి అంగాలు ఒక్కొక్క అంగం చాలా పవర్ఫుల్. ఏది చేసినా కానీ మీరు మామూలుగా చూస్తారు, ఇలా పాపాల నుంచి ముక్తులం అవుతాము, కల్మషాల నుంచి, అనర్థాల నుంచి కూడా మనము శుద్ధమవుతాము. తద్వారా భక్తి చేసుకోగలుగుతాము, కృష్ణ భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము, ముక్తి సాధించగలుగుతాము, లేకపోతే కృష్ణ ప్రేమ అంతిమంగా మనం సాధిస్తాము అనే విషయాల్ని ఎక్కువగా చెప్తారు. అవే లాభాలు మనం పొందేవి ఈ యొక్క భక్తి యొక్క అంగాల్ని మనము పాటించి. సో ఇలా నామము వినొచ్చు, భగవంతుడి లీలలను వినొచ్చు, ఇవన్నీ కూడా శ్రవణం కిందకే వస్తాయి. సో ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా శ్రవణం అనేది చాలా ఈజీ, ఇంకా చాలా ఎఫెక్టివ్ అనమాట. చాలా ముఖ్యమైనది కూడా, చాలా సరళమైనది కూడా, ఇంకా చాలా మీకు అది ఈజీగా మీరు శుద్ధమైపోవచ్చు, భక్తి చేసుకోవచ్చు. సో ఈ విధంగా అందుకనే చైతన్య మహాప్రభు కూడా దీని గురించి ఎక్కువగా శ్రవణం చేయమని చెప్పారు. భగవద్గీతలో కూడా చెప్పారు, ఈ శ్రవణం చేయడం ద్వారా ఒక వ్యక్తి మెల్లిమెల్లిగా అర్థం చేసుకొని ఈ భక్తి చేసుకోవడం మొదలుపెట్టడం ద్వారా భక్తిలో కొంచెం రుచి అనేది దొరికితే పరం దృష్ట్వా నివర్తతే, అప్పుడు ఇంకా భౌతిక ఆసక్తులు, భౌతిక వ్యామోహం అనేది తగ్గిపోతుంది. సో అందుకనే ఈ ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటి, శుకదేవ్ గోస్వామి భాగవతం చెప్తే పరీక్షిత్ మహారాజు విన్నారు. పరీక్షిత్ మహారాజు భాగవతాన్ని 7 రోజులు శ్రవణం చేసి ఆయన భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయాడు, శుద్ధమైపోయి. సో ఆయన ఒక మంచి ఉదాహరణ, ఒక శ్రవణం చేయడం ద్వారా ఎలా భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోవచ్చు పరీక్షిత్ మహారాజు, దానికి ఉదాహరణ. అలాగే అర్జునుడు కృష్ణుడి నుంచి డైరెక్ట్గా భగవద్గీతను విన్నాడు కురుక్షేత్రలో. సో తద్వారా ఆయన కూడా ఎంతో లాభం పొందాడు. ఆయన ఒక నష్టమోహ స్మృతిర్లబ్ధ, అన్ని మోహం నశించిపోయింది. నాకు మొత్తం ఇప్పుడు జ్ఞాపకం వచ్చేసింది, నేను ఎవరు, మీరు ఎవరు, అసలు నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటి, నా ధర్మం ఏంటి. సో ఈ విధంగా శ్రవణం చేయడం ద్వారా పరీక్షిత్ మహారాజు, అర్జునుడు ఎంతో లాభాన్ని పొందారు ఆధ్యాత్మికంగా. సో అదే లాభాన్ని మనం కూడా పొందవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇంకేం శ్రవణం చేయొచ్చు అంటే భగవంతుడి యొక్క గుణగానాలు, మహిమలు, ఆయన యొక్క గుణాలు, దివ్య గుణాల గురించి కూడా మనము శ్రవణం చేయొచ్చు అనమాట. దీని ద్వారా మనలో ఉన్న అమంగళం అనేది కూడా, హృదయంలో ఉన్న అమంగళం అంతా కూడా తొలగిపోతుందని ఇక్కడ భాగవతంలో రాశారనమాట. సో శ్రవణం గురించి ఇక్కడ కొంచెం చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐటము ఎక్స్పెక్టింగ్ ద లార్డ్స్ మర్సీ, అంటే భగవంతుడి యొక్క కృపను అపేక్షించడం. సో ఇక్కడ కూడా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ శ్లోకం ఇచ్చారు, తత్తేను కంప సుసమీక్షమాను పుంజానయాత్ ఋతం విపాకం. సో ఇది బ్రహ్మదేవుడు ప్రార్థన కృష్ణుడికి చేసుకునేది 10వ స్కందంలో 14వ అధ్యాయంలో 8వ శ్లోకం.
సో దీని యొక్క అర్థం ఏంటంటే, హే భగవంతుడా, ఏ వ్యక్తి అయితే ఎప్పటికీ కూడా మీ యొక్క కృపను అపేక్షిస్తూనే ఉంటాడు, ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ కూడా నా యొక్క పూర్వజన్మపు ఫలితాలే అనే విషయాన్ని అర్థం చేసుకొని అలాగే భావించి అవన్నీ సహిస్తాడు. అలా సహిస్తూనే మీకు ప్రణామాలు అర్పించుకుంటాడు, హృదయపూర్వకంగా మీకు తప్పకుండా అర్హుడు ముక్తి పొందడానికి. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తికి ముక్తి అనేది జన్మ హక్కు అయిపోతుంది. అంటే తప్పకుండా ఆయనకు ముక్తి రావాల్సిందే. సో మరి ఇది ఎంత ఈజీ అంటే చూడండి, భగవంతుడి యొక్క అంటే మనము భగవంతుడిని ఆరాధించడం, భగవంతుడిని ప్రణామాలు అర్పించుకోవడం, భక్తి చేసుకోవడం నిరంతరంగా మనం చేసుకుంటూ ఏం జరిగినా కానీ భగవంతుడిని దూషించకుండా, ఇంకెవరినో దూషించకుండా, ఇంకెవరినో నిందించకుండా, భగవంతుడిని నిందించకుండా మనము సహిస్తూ ఇదంతా కూడా నా పూర్వపు జన్మ కర్మ ఫలితమే అని సహిస్తూ ఒకవేళ మనము భగవంతుడికి భక్తి చేసుకుంటూ భగవంతుడి యొక్క కృపను అపేక్షిస్తూనే ఉంటే అప్పుడు మనకు ముక్తి అనేది చాలా ఈజీగా వస్తుంది అనేసి తప్పకుండా లభిస్తుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు దుఃఖాలు కష్టాలు అనేవి కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం. సో ఈ భౌతిక జగత్ అనేది అశాశ్వతం, మరియు దుఃఖాలు లభిస్తాయి ఇక్కడ. సో అవి వచ్చినప్పుడు దాన్ని సహించడం నేర్చుకోవాలి. ఒకవేళ మనం సహించగలిగితే, ఎందుకు సహించాలి అంటే, అది ఎందుకు వస్తున్నాయి దుఃఖాలు, ఏవి బై ఛాన్స్ బై మిస్టేక్ రావట్లేదు మనకు దుఃఖాలు కష్టాలు. మనమే వీటిని కావాల్సిన దుఃఖాలు రావడానికి కారణం ఎవరు అంటే మనమే. మనం చేసిన ముందు కర్మల ప్రకారం పూర్వపు జన్మలో ఇప్పుడు ఈ సమయంలో మనం ఈ ఫలితాన్ని దుఃఖం రూపంలో, కష్టం రూపంలో అనుభవిస్తున్నాం. కాబట్టి ఎవరినో నిందించవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకొని సహిస్తారో, అర్థం చేసుకొని ఇది నాకు మంచిదే, దీన్ని ఎలాగైనా నేను సహించాలి, ఎందుకంటే ఇది నాకు కావాల్సిందే, నాకు జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని భగవంతుడిని మాత్రం ప్రార్థించడం, భక్తి చేసుకొని వదులుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ మీరు భగవంతుడికి భక్తి చేసుకోలేదనుకోండి, మళ్ళీ కర్మబంధంలో చిక్కుకుంటారు, మళ్ళీ జన్మెత్తాలి, మళ్ళీ దుఃఖాలు కష్టాలు అనుభవించాల్సిందే, ముక్తి అనేది లభించదు. కాబట్టి ఈ దుఃఖాలు వస్తున్నాయి అనేసి భక్తిని వదిలేయకూడదు, ఏదో కష్టం వచ్చింది అనేసి భక్తిని వదిలేయకూడదు, ఇంకా తీవ్రతతో భక్తి చేసుకోవాలి. కుంతిమారేనిలాగా విబదః సంతు తస్సత్ తత్ర తత్ర జగద్గురు భవతు దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. కుంతిమారని ఉంటుంది. అందుకని ఈ విపదలు ఇంకా రావాలి, ఇంకా విపత్తులు నా జీవితంలో ఇంకా కష్టాలు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి కష్టాలు వస్తే నేను మిమ్మల్ని ప్రార్థించుకుంటాను, మిమ్మల్ని ప్రార్థించుకుంటూ మీరు వచ్చి నన్ను రక్షిస్తారు. అలా మీరు వచ్చి నన్ను రక్షించినప్పుడు, నేను మిమ్మల్ని దర్శించుకున్నప్పుడు, ఈ దర్శనం ద్వారా నాకు మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మించవలసిన అవసరం ఉండదు. భవతు దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని దర్శనం చేసుకునే అవసరం ఉండదు నాకు, అంటే మళ్ళీ ఇక్కడ జన్మెత్తాల్సిన అవసరం ఉండదు. నాకు ముక్తి లభిస్తుంది మీ దర్శనం ద్వారా. సో అందుకనే ఒకవేళ మీ దర్శనం కోసం, మీ దర్శనం లభించాలి అంటే, నాకు దుఃఖాలు కష్టాలు అనుభవించాలి అంటే నాకు అదే మంచిది. ఎందుకంటే మీ యొక్క దర్శనం, మీ యొక్క కృప నాకు కావాలి. సో ఇలా కృపను అపేక్షించడం, ఇంకా ఏం జరిగినా అది కూడా అంతా కూడా భగవంతుడి కృపే మన పైన. దీని ద్వారా భగవంతుడు ఎవరైతే భక్తి చేసుకుంటారో వాళ్ళకి ఏవో కష్టాలు దుఃఖాలు వచ్చినా కానీ భగవంతుడు వాళ్ళకి ఎంత దుఃఖ కష్టం ఇస్తారంటే, తద్వారా ఈ యొక్క జీవితంలోనే ఆయన పాపాల యొక్క ఫలితాలన్నీ కూడా ఆయన భోగించేసి ఇవన్నీ కూడా జీరో చేసేసుకొని తిరిగి భగవద్ధామానికి వచ్చేయాలనే ఉద్దేశంతో. సో అందుకనే ఇది కూడా ఒక భగవంతుడికి కృపగానే మనం భావించాలి. సో ఈ విధంగా ఎవరైనా సరే అన్ని దుఃఖ కష్టాలని సహిస్తూ కృష్ణ భక్తిని చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా ఆ వ్యక్తి భగవద్ధామానికి చేరుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి స్మరించుకోవడం భగవంతుడిని. ఏమని? మనస్సులో మనం అసలు మనకి కృష్ణుడికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొని స్మరించుకోవడం భగవంతుడిని. ఇలా జస్ట్ కృష్ణుడిని స్మరించుకోవడం ద్వారా మనకు విష్ణు పురాణంలో రాశారు, అన్ని రకాల మంగళం శుభం జరుగుతుంది మనకి. విష్ణు స్మరణ, కృష్ణ స్మరణం ద్వారా ఇంకేం అవసరం లేదు. సో పద్మపురాణంలో కూడా రాశారనమాట,
సో ఈ విధంగా మీకు నేను ప్రణామాలు అర్పించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని గుర్తుంచుకోవడం ద్వారా, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం ద్వారా, స్మరించుకోవడం ద్వారా మృత్యు సమయంలో గానీ, జీవించి ఉన్నప్పుడైనా సరే గానీ, అన్ని రకాల పాపాల నుంచి ముక్తులైపోతాం మనం. సో భగవంతుడిని నామస్మరణ, భగవంతుడి స్మరణ ద్వారా మనము అన్ని రకాల పాపాల నుంచి కూడా ముక్తులైపోగలం. అంత శుభం, మంగళం మనకు జరిగిపోతుంది. ఇంకేమో చేయాల్సిన అవసరం లేదు. సో భక్తి అనేది చాలా సింపుల్. ఈ 64 ఐటమ్స్ భక్తిలో ఉన్నాయి. చాలా ఈజీ, ఇంకా సింపుల్ ఐటమ్స్. ప్రతి ఒక్కరు చేయగలిగేవి ఇచ్చారు ఇక్కడ. సో స్మరణం అనేది చాలా ఈజీ. ఇంకొకటి ధ్యానం. ధ్యానం అంటే స్మరణము, ధ్యానము దగ్గరగా ఉన్న విషయాలే. కానీ ధ్యానం అనేది ఇంకా డీప్ అనమాట. పర్టికులర్గా భగవంతుడి యొక్క రూపం పైన ధ్యానం చేయడం, భగవంతుడి యొక్క లీలల పైన ధ్యానం చేయడం, భగవంతుడి కొన్ని విషయాలు పట్ల ధ్యానం చేయడం. సో తద్వారా భగవంతుడిని స్మరించుకోవడం. మనము ఇలా ప్రయత్నించి ధ్యానం చేసి భగవంతుడి విషయాలు, భగవంతుడికి సంబంధించినవి, తద్వారా భగవంతుడి సేవా ధ్యానం, భగవంతుడి యొక్క సేవ గురించి ఎలా చేసుకోవాలని పైన మనం ధ్యానం చేయడమే ఇదంతా కూడా ధ్యానం అన్నమాట. దీని ద్వారా మనం భగవంతుడి గురించి చేసుకున్నాం. సో ఈ విధంగా భగవంతుడి యొక్క రూపధ్యానం, భగవంతుడి యొక్క లీలా ధ్యానం, భగవంతుడి యొక్క గుణావళి ధ్యానం, మహిమల ధ్యానం, భగవంతుడి యొక్క సేవ ధ్యానం, ఈ 4. సో దీనికి ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. ఒకటి వచ్చేసి నరసింహ పురాణంలో ఇచ్చారు. భగవంతుడి యొక్క రూపం, పాదపద్మాల పైన ధ్యానం చేసుకోవడం ద్వారా మనము ఇక్కడ ఈ యొక్క ధ్యానం ద్వారా పాపాల జీవితం నుంచి మనం ముక్తి సాధిస్తామని రాశారు. విష్ణు ధర్మలో రాశారు, భగవంతుడి యొక్క దివ్య గుణాలు మీద మనం ధ్యానం చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే అందులో కూడా తద్వారా కూడా మనం పాపాల నుంచి ముక్తులమైపోయి, శుద్ధమైపోయి భగవద్ధామానికి వెళ్ళడానికి మనము అర్హులమవుతాం. అలాగే పద్మపురాణంలో కూడా ఇచ్చారు, ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క మధురమైన లీలలు, కార్యాల పట్ల ధ్యానం చేస్తారో తప్పకుండా అన్ని భౌతిక కల్మషాల నుంచి వాళ్ళు ముక్తులైపోతారు. ఇంకా అలా పురాణాల్లో ఎన్నో ఇచ్చారు. బ్రహ్మవైవర్త పురాణంలో అయితే ఒక స్టోరీ ఇచ్చాడు. ఎలాగైతే ఒక వ్యక్తి సేవా ధ్యానం, భగవంతుడికి సేవ చేసుకుంటున్నాను, ధ్యానంలోనే భగవంతుడికి సేవ చేసుకుంటూ భగవద్ధామాన్ని ఎలా పొందాడు అనే విషయాన్ని ఈ యొక్క అద్భుతమైన స్టోరీ ద్వారా చెప్తారు. దక్షిణ భారతంలో ప్రతిష్టానపుర అనే ఒక నగరంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన దగ్గర డబ్బు లేదు, పేదవాడు, కానీ ఆయన మంచి భక్తుడు. సో ఆయన ఎక్కడ భగవంతుడి యొక్క కథ, సత్సంగం జరిగిన అక్కడికి వెళ్ళి ఆయన శ్రవణం చేసేవారు, వినేవారు. సో అలా ఒక దగ్గర ఒక సాధువుల దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి ఆయన విన్నాడు. ఇలా మనము భగవంతుడికి ధ్యానం చేసుకుంటూ, ధ్యానంలో కూడా ఏవైతే సేవలు మనము ప్రత్యక్షంగా చేసుకోలేకపోతున్నామో, ఏదో ఒక కారణంగా మనం ఒకవేళ ధ్యానంలో కూడా అవన్నీ చేసుకుంటే అప్పుడు కూడా మనకు మొత్తం ఫలితం, ప్రత్యక్షంగా చేసిన ఫలితం మనకు దక్కుతుంది అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తి ఇంకా ఆలోచించాడు. అయితే నా దగ్గర డబ్బు లేదు కనుక నేను ఎన్నో చేయాలనుకుంటాను భగవంతుడి కోసం, కానీ నేను చేయలేకపోతున్నాను. సో నేను ధ్యానంలో కూర్చొని చేస్తాను అని గోదావరి నదిలో స్నానం చేసి నది ఒడ్డున ఆయన యోగా ఆసనంలో కూర్చొని ధ్యానంలో కూర్చున్నాడు. మనస్సుని, ఇంద్రియాలని నియంత్రించుకొని భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ, ఇప్పుడు భగవంతుడికి నేను అన్ని పుణ్య తీర్థ నదుల నుంచి జలాలను తీసుకొచ్చి ఆ జలాల ద్వారా అభిషేకం చేయడం, ఆ జలాల ద్వారా భగవంతుడికి అర్పించడం, ఇంకా మందిరాన్ని మార్జన క్లీనింగ్ చేయడం, అలా భగవంతుడికి ఇంకా మంచి మంచి భోగ నైవేద్యాలు అర్పించడం, భగవంతుడికి మంచి అలంకరణ చేయడం, భగవంతుడికి మంచి దుస్తుల్ని ఇవ్వడం, ఇలా భగవంతుడికి అన్నీ కూడా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వజ్రాలు, వైడూర్యాలతో అలంకరించడం, ఇవన్నీ ఉపయోగించడం, మంచి మంచి పువ్వులతో అలంకరించడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా పేదరికం కారణంగా ఆయన చేయలేకపోతున్నవన్నీ కూడా ధ్యానంలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, అలా సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు అలా చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ప్రతిరోజు అలా ధ్యానం చేసుకుంటూ భగవంతుడికి ధ్యానంలోనే సేవ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కసారి ఒకరోజు ఆ ధ్యానంలో ఆయన భగవంతుడికి పాయసం చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టాడు. కానీ అప్పుడే అనిపించింది, అది నైవేద్యం పెట్టే సమయంలో పాయసం ఇప్పుడే చేశాను, వేడిగా ఉంటుందేమో, ముట్టుకొని చూస్తాను పాత్రని,
ఇంత వేడిగా భగవంతుడికి అర్పించకూడదు, లేకపోతే సరిగ్గా ఉందో లేదు చెక్ చేయడానికి ఆయన ఎంత వేడిగా ఉందో చెక్ చేయడానికి పాత్రను టచ్ చేశాడు, అతని చెయ్యి కాలిపోయిందనమాట. అతను కాలిపోగానే అతని ధ్యానం భంగమైంది. ఆయన ధ్యానం భంగమైపోయి ఆయన చేతిని ఇలా చూసుకుంటే నిజంగానే చెయ్యి కాలిపోయిందనమాట. అతను ఆశ్చర్యచకితుడైపోయాడు. అలా ఆశ్చర్యచకితుడైపోయాడు, అరే నేను ధ్యానంలో భగవంతుడికి అర్పించాను కానీ నా చెయ్యి కాలిపోయింది. అది ఘటన చూసి భగవంతుడు వైకుంఠంలో నారాయణుడు నవ్వాడనమాట. ఓ చిరునవ్వు నవ్వాడు. సో అది చూసి లక్ష్మీదేవి అడిగింది, స్వామి ఎందుకు మీరు నవ్వుతున్నారు? అప్పుడు నారాయణుడు అన్నాడు, చెప్తాను నీకు అని. అక్కడి నుంచి ఒక వైకుంఠ విమానాన్ని పంపించారు. ఆ వైకుంఠ విమానం కిందికి వచ్చేసి ఇతను ఈ బ్రాహ్మణుడు ఉన్న చోటుకి వచ్చేసి బ్రాహ్మణుడిని ఆ వైకుంఠ విమానంలో వైకుంఠానికి తీసుకొచ్చింది. ఆ బ్రాహ్మణుడు పైకి వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుడి ముందే ఆ జరిగిన స్టోరీ అంతా, కథ అంతా కూడా లక్ష్మీదేవికి చెప్పారు. తద్వారా అప్పటి నుంచి ఇంకా బ్రాహ్మణుడు భగవంతుడి యొక్క పార్షదుల వన్ ఆఫ్ ద అసోసియేట్స్, ఒక పార్షదుడిగా వైకుంఠంలోనే నివసించారు. ఈ విధంగా ఆయనకు వైకుంఠ ప్రాప్తి లభించింది. సో ఇలా ధ్యానంలో భగవంతుడికి నిజాయితీతో సేవ చేసుకున్నందుకు కారణంగా కూడా ఒక వ్యక్తికి, భక్తుడికి వైకుంఠం లభించింది. సో ఇవి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ భక్తి అంగాలు, ఈ 64 ప్రిన్సిపల్స్ ఒక్కొక్కటి మీకు భగవంతుడిని భగవద్ధామాన్ని చేరుకునేలా చేయగలవు, అంత శక్తివంతమైనవి. కానీ మనం చాలా శ్రద్ధతో చేయాలి. ఈ బ్రాహ్మణుడు ఎలా శ్రద్ధతో చేశాడు. సో నెక్స్ట్ ఈ అధ్యాయం ముగుస్తుంది 4తో. నెక్స్ట్ వచ్చేసి 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దాస్యము, సాఖ్యము, ఆత్మ నివేదనము, ఇలాంటి విషయాల గురించి ఇక్కడ వర్ణన ఉంది. సో ఫస్ట్ మనం దాస్యం గురించి చూద్దామంట. దాస్య భావనతో ఎలా భగవంతుడికి సేవ చేయాలి. సో ఇప్పుడు ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కర్మీలు అంటే వాళ్ళు బయట పనిచేస్తున్నారు, పనిచేసి తద్వారా ఆ యొక్క ఫలాలని వాళ్ళు కర్మలు చేస్తున్నారు. బయట వివిధ కర్మలు చేయడం ద్వారా ఆ కర్మ యొక్క ఫలాలని వాళ్ళు ఇక్కడ కృష్ణుడికి అర్పిస్తున్నారు. సో తద్వారా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, మేము కూడా భగవంతుడి యొక్క దాసులం, అందుకని భగవంతుడు మా ఫలాలను అర్పిస్తున్నారు, భగవంతుడు మా ప్రభు. ఇది వీళ్ళు అనుకుంటున్నారు కర్మలు, ఇదే దాస్య భావనతో సేవం చేయడం అని. మన ఆచార్యులు మాత్రం, వైష్ణవాచార్యులు రూప గోస్వామి పాద చెప్తున్నారు మనకి, భగవంతుడికి దాస్య రూపంలో సేవ చేయడం అంటే నిరంతరము భగవంతుడికి స్వయంగా ఏదో రకంగా సేవ చేయడం, నిరంతరం. మరి స్కంద పురాణంలో చెప్తున్నారు మళ్ళీ 2 రకాలు భక్తులు. ఒకటి ఏంటంటే వర్ణాశ్రమం ద్వారా, వాళ్ళు ఒక వర్ణ ఆశ్రమం ప్రకారం ఏ కర్తవ్యాలు కార్యాలు చేయాలో అవి చేస్తూ దాని యొక్క ఫలితాలని భగవంతుడికి అర్పించడం. ఇది వచ్చేసి ఒక రకం. వీళ్ళని కూడా మనం భక్తులుగా గుర్తిస్తాం. కానీ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడికి స్వయంగా డైరెక్ట్గా వాళ్ళు భగవంతుడి విగ్రహానికి కానీ భగవంతుడికి భక్తి డైరెక్ట్గా చేసుకుంటారు. 24 గంటలు భగవంతుడి సేవలోనే ఉంటారు. వాళ్ళు దాస్య భావనతో సేవ చేస్తారు. వాళ్ళు శుద్ధ భక్తులు, మహాభాగవత్ భక్తులు. సో ఈ విధంగా 2 రకాలు ఉన్నాయంట. వాళ్ళని మనం శుద్ధ భక్తులుగా స్వీకరించవచ్చు. సో 2 లెవెల్ భక్తులు అనమాట. ఒకటి బయట కార్యాలు వాళ్ళు చేసుకుని వర్ణాశ్రమం ప్రకారం వారి ఫలితాలను భగవంతుడికి అర్పించడం. ఇంకొకటి సంపూర్ణంగా డైరెక్ట్గా భగవంతుడికే నిరంతరం స్వయంగా ప్రత్యక్షంగా భగవంతుడికి సేవ చేయడం. సో ఈ విధంగా మరి 2 రకాలు ఎందుకు ఉన్నాయంటే, ఇప్పుడు అందరు శుద్ధ భక్తులు కాదు. ఈ బద్ధజీవులు యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా కృష్ణుడి ప్రేమ లేదు. అందుకని ఆ సమయంలో వాళ్ళ యొక్క గుణాల అనుసారంగా వాళ్ళు వచ్చారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భోగించడానికి, శాసించడానికి ఉద్దేశంతో. సో అందుకనే వాళ్ళకి ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి ఒకటి ఇచ్చారు. వర్ణాశ్రమం ద్వారా వాళ్ళ యొక్క గుణాలు వాళ్ళ యొక్క నేచర్, స్వభావం అనుసారంగా వాళ్ళు కర్మలు చేసుకొని తద్వారా అందులో వచ్చిన ఫలితాలని భగవంతుడికి అర్పించి అలా భగవంతుడి సంతుష్టి కోసం కర్మలు చేసుకుంటే తద్వారా వాళ్ళు అక్కడ వారి యొక్క స్వభావం ఏదైతే ఉందో దాన్ని కూడా శుద్ధమైపోతుంది. తద్వారా ఇంకొక సైడ్ నుంచి అంటే తద్వారా వాళ్ళు భౌతిక ఆసక్తి, భౌతిక జగత్తు
బంధనాన్ని తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొక సైడ్ నుంచి భగవంతుడికి భక్తి కూడా చేసుకుంటారు. భగవంతుడికి ఫలాలను అర్పించి వాళ్ళు భక్తి కూడా చేసుకు వాళ్ళు భక్తి మార్గంలో ముందుకెళ్తారు. సో అందుకనే ఇలా ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మంలో ఇలా బద్ధ జీవులకి ఒక అవకాశం అన్నమాట. తద్వారా వాళ్ళు భగవంతుడికి భక్తి చేసుకోవడానికి. సో ఈ విధంగా ఇక్కడ చెప్పారనమాట రూప గోస్వామి పాద వారు కూడా. మరి ఎవరికి అర్హత ఉంది ఇలా భగవంతుడికి సేవ చేసుకోవడానికంటే, ఇప్పుడు అందరికీ 100% భగవంతుడి పైన ప్రేమ లేకున్నా, ఆ స్థాయిలో శుద్ధ భక్తులు కాకపోయినా, ఒకవేళ ఎంతో అంత ప్రేమ ఉండి, ఎంతో అంత భక్తి శ్రద్ధ ఉంటే, కొంచెం ప్రేమ ఉన్న భగవంతుడి పట్ల వాళ్ళు ఇంకా వాళ్ళకి సంపూర్ణంగా నిరాసక్తులు కాకుండా వాళ్ళకి ఆసక్తి లేదు. ఇప్పుడు ఎక్కువ ఆసక్తి భగవంతుడి పైన ఉంది, భౌతిక ఆసక్తి తక్కువ ఉంది, భోగించాలనే ప్రవృత్తి తక్కువ ఉంది, వాటిపైన వాళ్ళకి ఆసక్తి లేదు. ఎంత అంటే ఇంకా అది డిఫరెంట్ డివోటీస్కి డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఎంత భగవంతుడి పైన భక్తి ఉంటే ఆటోమేటిక్గా అంత భౌతిక ఆసక్తి అనేది తగ్గిపోతుంది. సో అలా ఇంకా కొంచెం భౌతిక ఆసక్తులు ఉన్నా సరే, కానీ మనం కనుక భగవంతుడికి భక్తి చేసుకుంటే, మనకి ఎంత భక్తి ఉంటే అంత భక్తితో భగవంతుడికి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే, తద్వారా మనం చేసిన మన దగ్గర ఉన్న కర్మల ద్వారా కూడా ఏమైనా ఫలితాలు ఉన్నా ఏదున్నా భగవంతుడికి అర్పించేస్తే, తద్వారా అది కూడా మనం భగవంతుడికి దాస్య రూపంలో సేవ చేసుకున్నట్టుగా భావించబడుతుంది. సో నారదీ పురాణంలో చెప్పారు, ఈ యొక్క భగవంతుడు చేసుకునే సేవ అనేది కూడా ఆధ్యాత్మికము, దివ్యమైనది. ఇలా ఎవరైతే మనస వాచ కర్మణ భగవంతుడికి సేవ చేసుకుంటారో, లేకపోతే ఇలా సేవ చేసుకోవాలని ధ్యానం చేసుకుంటారు, అంటే మనసులో ధ్యానంలో ఊహించుకుంటారో, వాళ్ళందరూ కూడా ముక్తిని సాధించిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి సాఖ్య భావంలో, సాఖ్య రసంలో భగవంతుడికి సేవ చేసుకోవడం, భక్తి చేసుకోవడం. సో ఇందులో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి కాన్ఫిడెన్షియల్ సర్వెంట్, ఇంకొకటి వచ్చేసి వెల్ విషర్ ఆఫ్ ద లార్డ్. కాన్ఫిడెన్షియల్ సర్వెంట్ అంటే అతని కాన్ఫిడెన్స్ అనమాట, అంటే నమ్మకం, విశ్వాసం. భగవంతుడు అవశ్య రక్షిబే కృష్ణ, భగవంతుడు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తాడు అనే సంపూర్ణమైన విశ్వాసం. నేను ఈ భక్తిని చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతే, కార్యాలని నియమాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం, గురువు యొక్క ఆదేశం ప్రకారం భగవంతుడు నన్ను ఎల్లప్పుడూ కాపాడుతాడు. నేను నా యొక్క ఈ సాధన ద్వారా విజయాన్ని తప్పకుండా సాధిస్తాను, భగవత్ భక్తి లభిస్తుంది నాకు, భగవంతుడిని నేను చేరుకుంటాను అనే సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం. ఇది మొదటి భావన, సాఖ్య భావనలో భగవంతుడికి సేవ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే భగవంతుడి యాక్ట్ యాజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ ద లార్డ్, అంటే భగవంతుడి శ్రేయోభిలాషిగా మనము వ్యవహరించడం, భగవంతుడి యొక్క గుణ మహిమ లీల రూప చరిత్రను అందరికీ ప్రచారం చేయడం, భగవంతుడి యొక్క ఆయన విషయాలు ఇంకా అందరికీ తెలియాలి, భగవంతుడి గురించి అందరికీ తెలియాలి, మనం భగవంతుడి యొక్క శ్రేయస్సును కోరి అందరికీ ఇది లాభం పొందుతారు అందరూ అని భగవంతుడి ప్రచారం చేసే ప్రచారకులు వీళ్ళొకటి. సో ఎందుకంటే భగవంతుడి గీతలో కూడా చెప్తారు, ఎవరైతే ప్రచారం చేస్తారో నా యొక్క ఈ భగవద్గీత సందేశాన్ని, వాళ్ళు అందరికన్నా నాకు ప్రియమైన సేవకులు అని. సో ఇలా చెప్పారనమాట ఇక్కడ. సో అందుకనే ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చారు ద్రౌపదిది. ఈ ద్రౌపదికి మొదటి కేటగిరీకి అపారమైన నమ్మకం, విశ్వాసం భగవంతుడి కృష్ణుడి పైన, ఆమె తప్పకుండా నన్ను రక్షిస్తాడు అని. ద్రౌపది ఇంకా పాండవులకి కృష్ణుడు ఒక మిత్రుడు వంటివాడు, సఖ. సో ద్రౌపదికి కృష్ణుడు అలా ఫ్రెండ్ అనమాట. ఆయన ఎల్లప్పుడూ ఆమెను ఇంకా పాండవుల్ని కాపాడుతూ వచ్చారు. ఎన్నో కష్టాలు ఆమె జీవితంలో వచ్చినా, ఆమె ఎప్పుడు ఏ కష్టం వచ్చినా భగవంతుడి కృష్ణుడిని తలుచుకునేది, ఆయన్ని పిలిచేది, ఆయన్ని ఆశ్రయించేది రక్షించమని. సో అలా చాలా ఘటనలు ఉన్నాయి ద్రౌపది మరియు పాండవుల జీవితంలో. ఆమె వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళ పాండవులు అక్కడ దుర్వాసుని వచ్చాడు 60,000 మంది శిష్యుల్ని తీసుకొని. అప్పుడు వాళ్ళంతమందికి ఎలా భోజనం పెట్టాలో తెలియక అప్పుడు ద్రౌపది కృష్ణుడు పిలిచింది. సో కృష్ణుడు వచ్చేసి ఆమె సమస్యను తీర్చేశాడు. అసత్సభలో ఆమెకు వస్త్రాహరణ చేశారు. అప్పుడు కూడా ఆమె వేడుకుంది,
కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు ఆమెకు సహాయం చేశాడు, రక్షించాడు. అలా పాండవులను ఎన్నోసార్లు రక్షించాడు. సో భీష్మ పితామహ కూడా ఆయన ఆజీవన బ్రహ్మచారి, క్షత్రియుడు. ఆయన కూడా ఆయనకు ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేవి ద్రౌపదిని ఇంకా పాండవుల్ని తలుచుకొని. వీళ్ళు ఎంత మంచి వ్యక్తులు, మంచి భక్తులు, కృష్ణుడి యొక్క భక్తులు, కృష్ణుడు వారి సఖ, ఫ్రెండ్, వాళ్ళతో పాటు ఉంటారు, ఎంతో ప్రియమైన వారు కృష్ణుడికి. అయినా కానీ వీళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి జీవితంలో. వీళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు? ఇన్ని కష్టాలు అనుభవించినా కానీ ద్రౌపది ఇంకా పాండవులు ఎప్పుడు కూడా కృష్ణుణ్ణి వాళ్ళు ఎప్పుడు వదిలేయలేదు, లేకపోతే వాళ్ళకి ఎప్పుడు కూడా కృష్ణుని పైన నమ్మకం పోలేదు. సో ఆయన మా శ్రేయోభిలాషి, మా మిత్రుడు, మమ్మల్ని ఎప్పుడు మా మేలు కోరుకునేవాడు, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడనే నమ్మకంతో వాళ్ళు ఎప్పుడు ఉండేవారు. సో ఇదే నమ్మకం ద్వారా వాళ్ళు జీవించారు. ఆ నమ్మకం ద్వారా కృష్ణుడు వాళ్ళని ఎల్లప్పుడూ రక్షించారు. సో ఈ విధంగా ఇలా ఎప్పుడు ఒక వ్యక్తి, అందుకని భాగవతంలో రాశారు, హవి నవయోగంధ్రులు ఒకరు, ఆయన మహారాజ్ మీకు చెప్తారనమాట, ఎవరైనా ఇలా ప్రతి ఒక్క క్షణం కూడా వాళ్ళు ఇంకో ధ్యాస లేకుండా ప్రతి క్షణం భగవంతుడి సేవలో అయిపోయారు అనుకోండి, భగవంతుని ఆరాధిస్తున్నారు అనుకోండి, అలాంటి వారు ఫస్ట్ క్లాస్ డివోటీ, ఉత్తమమైన డివోటీ, భక్తులు. సో ఇంకొకటి వచ్చేసి సో రూపగోస్వామి గారు అలా చెప్తున్నారు అనమాట. అందుకని ఎవరైనా కొత్త భక్తులు కూడా ఒకవేళ భగవంతుడి పట్ల కొంచెం ప్రేమ వాళ్ళకి పొంది వాళ్ళు భక్తి చేసుకొని, స్థిరంగా భక్తి చేసుకొని, ఇలాంటి విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటే భగవంతుడి పట్ల, సో వాళ్ళు భగవంతుడి యొక్క ఈ యొక్క కాన్ఫిడెన్షియల్ సర్వెంట్ అవ్వగలరు. ఇంకొకటి వచ్చేసి రాగానుగా స్థాయి. రాగానుగా స్థాయి అంటే ఇది కొంచెం అడ్వాన్స్ అనమాట. ఈ శుద్ధ భక్తులు ఎవరైతే రాగానుగా స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కృష్ణుడిని మా మిత్రుడు, సఖ అని ఒక సమానమైన భావనతో వాళ్ళు కృష్ణుడు చూస్తారు. చూసేలా వాళ్ళు ఒక్కొక్కసారి మందిరంలో కృష్ణుడి ముందు పడుకుంటారు. ఎందుకంటే కృష్ణుడి వాళ్ళు ఇప్పుడు ఒక మిత్రుడిగా భావిస్తున్నారు. ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్. మన సాధకుల స్థాయిలో మనం చేయాల్సింది కాదు, మనం చేస్తే అపరాధం అవుతుంది. అది మనం ముందే చర్చించుకున్నాం. ఒకవేళ మనం మందిరంలో భగవంతుడు విగ్రహం ముందు పడుకుంటే అది అపరాధం, సేవా అపరాధం అవుతుంది. కానీ ఇక్కడ రాగానుగా స్థాయిలో భక్తులకి ఇలాంటివి ఏమి వర్తించవు. సో వాళ్ళు అలా భగవంతుడి మందిరంలో భగవంతుడి యొక్క స్నేహ, మైత్రి భావనతో వాళ్ళు అక్కడ పడుకుంటారు భగవంతుడి ముందు. సో అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట, సాఖ్యభావంలో. సో ఇది కూడా ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. ఇది అడ్వాన్స్డ్ డివోటీస్ అనమాట వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం అంటే సమర్పించుకోవడం, భగవంతుడికి అంతా సమర్పించుకోవడం. ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆత్మ అంటే మన ఆత్మ, స్పిరిట్, సోల్ని మన ఆత్మ అని ఉద్దేశించి అంటారు. ఒక్కొక్కసారి ఈ శరీరాన్ని ఆత్మ అని ఉద్దేశించి చెప్తారు. ఒక్కొక్కసారి మనస్సుని ఆత్మ అని ఉద్దేశించి చెప్తారు. సార్ ఆత్మ నివేదన అంటే మీరు శరీరాన్ని అర్పించుకుంటున్నారా భగవంతుడికి, మనస్సుని అర్పించుకుంటున్నారా, లేకపోతే మీ యొక్క ఆత్మని అర్పించుకుంటున్నారా? దాన్ని బట్టి ఏ భావనతో ఎలా అర్పించుకుంటున్నారు దాన్ని బట్టి 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలు కూడా ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. సో నేను చూద్దామంట. సో అందుకని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఇలా ఎవరైతే సంపూర్ణంగా వాళ్ళని వాళ్ళు నాకు సమర్పించుకుంటారో, నాకు శరణాగతులు అయిపోతారో, ఇంకా మిగతా అన్ని కార్యాలు వదిలేసి నాకు మాత్రమే శరణాగతులు అయిపోతారో వాళ్ళని నేను ఈ జీవితంలో, వచ్చే జీవితంలో కూడా రక్షిస్తాను. ఇంకా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడానికి నేను సహాయపడతాను. సో అలాంటి వ్యక్తులు సారిష్టి అని ముక్తిని ఆల్రెడీ వాళ్ళు పొందారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి నువ్వు. సో ఈ విధంగా మనకి కృష్ణుడు ఆశ్వాసన ఇస్తున్నారు. అవునా, భగవద్గీతలో కూడా ఈ ఆశ్వాసన ఇస్తారు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నేను వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాను, అన్ని పాపాల నుంచి ముక్తిని ప్రసాదిస్తాను, ఒకవేళ వాళ్ళు నాకు సంపూర్ణంగా అన్ని ధర్మాల్ని త్యాగం చేసేసి నాకు శరణాగతులు అయిపోతాయి. సో ఈ ఆత్మ నివేదన అనేది ఒక్కొక్కరు ఆత్మని ఎలా డిఫైన్ చేస్తున్నారని బట్టి 3 రకాలను చెప్పుకున్నాం కదా.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి భక్తి వినోద్ ఠాకూర్ ఒక గానం పాడుతున్నారు. మానస గేహో దేహో జో కిచు మోర్ अर्पिलु तुवा पद नंद किशोर मारो बिरा कोपी जो इच्छा तोमार. తో ఇక్కడ ఆ యొక్క గానాన్ని ఇక్కడ అనువాదం ఇక్కడ రాశారు మన భక్తుల సామర్థ్యంలో. సో నా మనస్సుని, నా ఇల్లుని, నా శరీరాన్ని, నా దగ్గర ఇంకా ఏముందో సంపద అంతా కూడా నేను మీకు అర్పించేస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. మీరు నన్ను చంపాలనుకుంటే చంపండి, నన్ను రక్షించాలంటే రక్షించుకోండి. మీరే నా యొక్క ప్రభు, మీరే సంపూర్ణమైన అధికారం మీకుంది ఏం చేయాలనుకున్నా. ఎందుకంటే నాది ఏం లేదు, అంతా మీదే అధికారం. అని సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేసుకోవడం, ఇది ఒక రకమైన ఆత్మసమర్పణ. భక్తి వినోద్ ఠాకూర్ పాడారు గానంలో. ఇంకొకటి యమునాచారి చెప్తున్నారు ఇక్కడ, హే ప్రభు భగవంతుడా, నేను ఒక్కొక్కసారి ఆత్మ అనేది మనిషి శరీరంలో జీవిస్తుంది, ఒక్కొక్కసారి దేవతా శరీరంలో జీవిస్తుంది. సో నేను శరీరం కాదు, నేను ఆత్మని. సో నాకు శరీరానికి సంబంధం లేదు. ఈరోజు ఒక శరీరంలో ఉంటాను, రేపు ఒక శరీరంలో ఉంటాను. సో ఈ శరీరంతో నాకేం సంబంధం ఉంది? ఏమీ లేదు. కాబట్టి నేను నా మనస్సుని కూడా కాదు. సో ఈ శరీరము, మనస్సు అనేది 3 గుణాల చేత ఈ ప్రకృతి ద్వారా నిర్మితమైనది. సో కానీ ఇది నేను కాదు, నేను ఆ ఆత్మని, అసలైన వాడిని, ఆ ఆత్మని నేను మీకు సమర్పించుకుంటున్నాను అనేసి యమునాచార్య ఆయన ప్రార్థించుకున్నారు భగవంతుడికి. సో ఆయన ప్రకారం ఆత్మ సమర్పణ అంటే ఆత్మనే సమర్పించుకోవడం. ఎందుకంటే ఆయన ఆత్మ మాత్రమే, ఈ శరీరం కాదు కనుక. ఆ ఉద్దేశంతో ఆయన చెప్తున్నారు. హరిభక్తి వివేకలో అక్కడ ఒక భక్తులు ఇట్లా ప్రార్థించుకుంటారు, హే భగవంతుడా. అక్కడ వాళ్ళు శరీరాన్ని సమర్పించుకున్నారు భగవంతుడికి. ఏమని అంటే, భగవంతుడా మేము శరణాగతులు అయిపోయాం మీకు. అంటే ఎలా అంటే, మేము అమ్ముడిపోయిన ఒక పశువు లాంటి వాళ్ళం. పశువుని అమ్మేస్తారు కదా ఒకరికి. సో అలా మేము శరణాగతం అయిపోయాం అంటే మేము మీకు అమ్ముడిపోయాం. సో మా శరీరంతో మీరు ఎలా ఏం చేసుకోవాలనుకుంటారో చేసుకోండి, సంపూర్ణంగా మీకు శరణాగతం అయిపోయాం. సో ఇలా వాళ్ళ శరీరాన్ని అర్పించుకుంటున్నారు సంపూర్ణంగా, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తున్నారు. ఇది ఒక రకమైన ఆత్మసమర్పణ. హరిభక్తి వివేకలో భక్తులు ప్రార్థించుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి రూప గోస్వామి పాది కూడా చెప్తారు అలాగే. అందుకనే ఇలాంటి సంపూర్ణమైన ఆత్మ నివేదన, ఇంకా ఇంతకుముందు కూడా చూసుకున్నాం కదా సాఖ్యరసం అంటే అడ్వాన్స్డ్ ఫ్రెండ్షిప్ రాగానుగా స్థాయిలో, అది ఇంకా ఆత్మ నివేదన అనేది చాలా అరుదనమాట చూడడానికి. ఇది కొంచెం కష్టం చేయడం. మిగతావి చాలా ఈజీగా చేసుకోవచ్చు, చెప్పాం కదా. భగవంతుడికి ప్రణామాలు చేయడం, శ్రవణం చేయడం, కీర్తన చేయడం, జపం చేయడం, ఇలాంటివన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చాము. భగవంతుడికి ప్రదక్షిణ చేయడం, ఆరతి అటెండ్ అవ్వడం, డ్యాన్స్ చేయడం, నృత్యం చేయడం, ఇవన్నీ కొంచెం ఈజీ. ఇది కొంచెం ఆత్మసమర్పణ అనేది కొంచెం కష్టం భగవంతుడికి సంపూర్ణంగా అన్ని సమర్పించుకోవడం అనేది. సో అందుకని ఇది అందరూ చేయలేరు. ఇది చాలా కొంతమంది ఈ యొక్క భక్తి యొక్క ఈ అంగాన్ని చేయగలరు కొంచెం అడ్వాన్స్ స్థాయిలో. ఇది సంభవం వారికే. ఆత్మసమర్పణ ఇంకా సంపూర్ణ సాఖ్యభావంలో అడ్వాన్స్ స్టేజ్ లాగా వచ్చేది. నెక్స్ట్ ఐటమ్ డివోషనల్ సర్వీస్లో వచ్చేసి ఆఫరింగ్ ఎ ఫేవరెట్ ఆర్టికల్. అంటే ఇప్పుడు భాగవతంలో చెప్తాడు కృష్ణుడు ఉద్ధవుడికి, ఒకవేళ ఎవరైనా సరే నాకు వారి దగ్గర ఉన్న దాంట్లో అన్నిటికన్నా బెస్ట్ని భగవంతుడికి అర్పించారనుకోండి, లేకపోతే ఎనీథింగ్ విచ్ ఈస్ వెరీ ప్లీజింగ్ టు హిమ్, వారికి ఏదంటే బాగా ఇష్టమైంది నాకు అర్పించేశారనుకోండి, ఆ వ్యక్తికి శాశ్వతమైన లాభం కలుగుతుంది అని. సో మనకి ఇష్టమైనది లేకపోతే మన దగ్గర ఉన్న వాటిలో బెస్ట్ భగవంతుడికి అర్పించాలి మనం. చాలామంది ఏంటంటే ఇంకా మన ఇంట్లో ఇది పనికిరాదు అనేది డొనేషన్ ఇచ్చేస్తారు అన్నమాట. ఇది ఇచ్చేద్దాం డొనేషన్, వాళ్ళు మందిరంలో ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు భగవంతుడి సేవకి. మనం ఎలాగో ఉపయోగించుకోలేకపోతున్నాం, మనకు ఎలాగో పనికిరాదు ఇది. అలాంటి విషయాలు వస్తువులు ఒక్కొక్కసారి ఇచ్చేస్తూ ఉంటారు, కానీ ఆ ఉద్దేశంతో ఇవ్వకూడదు. అది తప్పుడు ఉద్దేశం అన్నమాట. సో నిజంగా మీరు భక్తి చేసుకోవాలనుకుంటే సరైన విధంగా మీకు నిజంగా ఏదన్నిటికన్నా ప్రియమైనదో, మీరు ఏదైతే ఇది బెస్ట్ థింగ్ నా దగ్గర ఉన్నది అనుకుంటున్నా అది భగవంతుడికి అర్పిస్తే అప్పుడు భగవంతుడు చాలా ఆనందాన్ని. ఎందుకంటే చూడండి, సింపుల్ లాజిక్, మనము భౌతిక ఆసక్తితో ఇక్కడ ఉన్నాం. సో మనకి దేని పట్ల ఎక్కువ ఆసక్తి ఉందో దాన్ని మనం భగవంతుడికి సమర్పించేస్తున్నామంటే
నిజంగా కూడా ఒక సాక్రిఫైస్ భగవంతుడి కోసం చేస్తున్నాం. సో, తద్వారా మనము భౌతిక ఆసక్తిని తగ్గించుకొని భగవంతుడి పైన భక్తి మనకు పెరుగుతుంది. ఇంకా మనం చెప్తున్నాం భగవంతుడికి, నాకు ఈ భౌతిక విషయం వస్తువు కన్నా కూడా మీరు నాకు ముఖ్యమైన వారు. మీ పట్ల నాకు ఎక్కువ ఆసక్తి ఉంది, లేకపోతే కలగాలనుకుంటున్నాను. సో, అందుకే అలాంటి వాళ్ళకి భగవంతుడు తప్పకుండా శాశ్వతమైన లాభాన్ని ఇస్తారు. అంటే శాశ్వతం ఏంటంటే సంపూర్ణంగా స్పిరిచువల్ బెనిఫిట్ అనమాట. అవునా? శాశ్వతం ఏంటంటేనే స్పిరిచువల్. సో, స్పిరిచువల్ బెనిఫిట్ వాళ్ళకి లభిస్తుంది. ఆధ్యాత్మిక లాభం. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మింగ్ ఆల్ ఎండివర్స్ ఫర్ కృష్ణ అంటే నెక్స్ట్ ఐటమ్ అఖిల చేష్ట కృష్ణ. అన్ని చేష్టలు మనం ఎన్నో కార్యాలు ఏం చేసినా సరే కృష్ణుడి కోసం. సో, కృష్ణుడి కోసమని మనము మన కృష్ణుడి సంతుష్టి కోసం చేయాలి. నారద పంచరాత్రులు రాశారు. సో, అందుకనే మనము భక్తి మార్గంలో అన్ని రకాల కార్యాలు చేస్తాం. ఎన్నో రకరకాల వెరైటీ సర్వీసెస్ చేయొచ్చు భగవంతుడికి శాస్త్రాల అనుసారంగా. సో, తద్వారా మనము ఏ విధంగా అయినా జీవనాధారణ చేసుకుంటూ దాని ప్రకారం ఏ విధంగా అయినా సేవ చేసుకోవచ్చు భగవంతుడికి. అన్ని రకాలుగా సేవ చేసుకోవచ్చు. అన్ని విషయాన్ని భగవంతుడి సేవలో వినియోగించుకోవచ్చు. సో, అందుకనే శాస్త్రాల అనుసారంగా ఏవైతే చెప్పారో భగవంతుడికి ఎలా భక్తి చేసుకోవాలో అలా చేసుకోండి. అలాగే కాకుండా మీరు జీవించడానికి ఏవో కార్యాలు, కర్మలు చేస్తుంటారు కదా! ప్రాక్టికల్ లైఫ్‌లో వాటిని కూడా మీరు కృష్ణ భావనామృతంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా భగవంతుడికి సమర్పణ చేసుకోవచ్చు. భగవంతుడి కోసమే చేయొచ్చు అన్నీ కూడా. ఒకవేళ ఒక ఉదాహరణ చెప్తున్నారు. మీరు ఒకవేళ ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ అనుకోండి, వ్యాపారం చేస్తున్నారు. మీకు ఒక ఫ్యాక్టరీ ఉంది. సో, ఫ్యాక్టరీ చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ ద్వారా మీరు ఎలా భగవంతుడి సేవ చేసుకోవచ్చు? ఫ్యాక్టరీ ద్వారా వచ్చే ఫలాలని, లాభాలని మీరు భగవంతుడి సేవలో వినియోగించుకోవచ్చు. సో, ఆ విధంగా అన్ని చేష్టలను కూడా మీరు కృష్ణుడి కోసం చేయొచ్చు. అండి ఫ్యాక్టరీ నడపడం కూడా కృష్ణుడి కోసం నడపాలి. ఎందుకంటే ఫ్యాక్టరీ నడుపుతున్నాను అంటే, ఎందుకంటే దాని ద్వారా వచ్చే లాభాల ద్వారా నేను భగవంతుడికి సేవ చేసుకుంటాను. సో, ఆ విధంగా అఖిల చేష్ట కృష్ణ. సో, ఇది కూడా మనం చేసుకోవచ్చు. ఇది కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో, ఆత్మ నివేదనం అనేది చాలా డిఫికల్ట్ మనకి. కానీ ఇలాంటివి అఖిల చేష్ట అన్ని చేష్టలు మనం కృష్ణుడి కోసమే చేస్తాం. కృష్ణుడి కోసమే చేయాలి అనే ఉద్దేశంతో చేస్తే, కృష్ణుడి కోసమే చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేస్తే సరిపోతుంది. అది కూడా కరెక్ట్ భక్తి. అది ఒక భక్తి యొక్క అంగం. నెక్స్ట్ వచ్చేసి బీయింగ్ ఎ సరెండర్డ్ సోల్ అంటే శరణాపత్తి. శరణాపత్తి అంటే హరిభక్తి విలాసాల్లో చెప్తున్నారు, పర్సన్ హు హాస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ టు యూ. ఈ విధంగా ఎవరైతే ఒక వ్యక్తి ఇలా సంపూర్ణంగా తనను తాను భగవంతుడికి సమర్పించుకొని ఆ సంపూర్ణమైన భగవంతుడి పైన నమ్మకంతో ఆయనే నాకు అన్ని రక్షిస్తాడు, చూసుకుంటాడు అనే నమ్మకంతో ఆయన తన మనస్సు, కాయ ద్వారా భగవంతుడికి ఎప్పుడైతే ఆయన సేవ చేసుకుంటాడో ఇలాంటి భావనతో, నేను ఆత్మసమర్పణ భావనతో, నేను ఆత్మసమర్పణ ఆల్రెడీ అయిపోయాను కాబట్టి నాకు ఇంకా చింతించాల్సిన అవసరం లేదు, భగవంతుడు నాకు అన్ని చూసుకుంటాడు అనే భావనతో ఎప్పుడైతే సేవ చేస్తాం మనం మనస వాచ కర్మణ, సో అప్పుడు మనకు ఒక దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అది మనం ఆ అనుభూతిని మనం పొందవచ్చు. సో ఈ విధంగా నరసింహస్వామి కూడా నరసింహపురాణంలో చెప్తారు, అలా నాకు ఆత్మ సమర్పించుకుని వాళ్ళందరికీ నేను తప్పకుండా ఎల్లప్పుడూ రక్షణ ఇస్తాను అని. ఇంకా లాస్ట్ ఈ యొక్క అధ్యాయంలో మనం చూసేది సర్వింగ్ ట్రీస్ సచ్ యాస్ తులసి చెట్టు వంటి చెట్లను సేవ చేసుకోవడం. తులసి యొక్క చెట్టుని, తులసి వృక్షాన్ని, తులసి మహారాణిని సేవ చేసుకోవడం ద్వారా మనం భక్తిలో ఎంతో పురోగతి సాధించవచ్చు అనే విషయాన్ని మనకి ఎన్నో పురాణాల్లో, శాస్త్రాల్లో అనేక చోట్ల వర్ణించారు. స్కంద పురాణంలో కూడా ఇచ్చారు. సో మనం తులసికి ఎలా సేవ చేసుకోవచ్చు, తులసి మహారాణికి ప్రణామాలు చేసుకోవచ్చు, తులసి మహారాణిని మనము నీరు పోయొచ్చు, తులసి మహారాణికి ప్రదక్షిణ చేసుకోవచ్చు, తులసి మహారాణిని స్పర్శించి, తులసి మహారాణిని చూసి, తులసి మహారాణిని మనం రక్షించి, తులసి మహారాణిని మనము ఒక తులసి చెట్టుని నాటి, ఇలా ఎన్నో విధాలుగా తులసి మహారాణికి సేవ చేసుకొని మనం భక్తిలో ఎంతో ప్రగతి పొందొచ్చు. తులసి దళాల్ని భగవంతుడికి అర్పించి భగవంతుడి యొక్క సేవకి ఈ విధంగా ఎన్నో విధాలుగా, ఎందుకంటే తులసి చాలా ప్రియమైనది కృష్ణుడికి. సో తులసికి మనం సేవ చేసుకుంటే, తులసి మహారాణిని మనం తులసి ఆరతి చేయడం, తులసిని వర్షిప్ చేస్తే, ఆరాధిస్తే భగవంతుడు తప్పకుండా మనకు భక్తిని ప్రసాదిస్తాడు. సో అందుకనే చాలామంది హిందువులు ఇంట్లలో వాళ్ళు వైష్ణవులు కాకపోయినా సరే వాళ్ళు తులసిని ఇంట్లో పెట్టుకుంటారు. సిటీలో కూడా తులసి చెట్టుని ఇంట్లో పెట్టుకుంటారు. తులసి చెట్టుకి రోజు నీరు పోస్తారు, రోజు ఆరతిస్తారు, ప్రదక్షిణ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక మహాత్మ అని, తులసి చెట్టుకి మనము ఆరాధించుకునే మహాత్మ్య
ఎన్నో పురాణాలు చెప్పారు కనుక. సో అన్ని రకాలుగా తులసి చెట్టు అనేది మనకి మంగళదాయకం, శుభాన్ని కలుగజేస్తుంది. సో అందుకనే తప్పకుండా ఇలా ఎవరైతే తులసిని ఏదో విధంగా సేవ చేసుకొని ఆ తులసి యొక్క సంపర్కానికి వస్తారో వాళ్ళందరూ తప్పకుండా వైకుంఠ నివాసం వాళ్ళకి లభిస్తుంది. సో ఇది కూడా చాలా ఈజీగా మనం ఈ యొక్క తులసి మారాని సేవను కూడా మన ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని అంగాల గురించి మనం చర్చించుకున్నాము. ఇంకా మిగతా విషయాల గురించి మనం 12వ అధ్యాయంలో నెక్స్ట్ క్లాస్లో చర్చించుకున్నాము. ఈరోజు ఇక్కడ నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాదికి జై. గ్రంథరాజ్ భక్తిర సామ్రాట్ సింధుకి జై. సమవేత గౌరవ భక్త వృందకి జై. యథా గౌర్ సిద్ధనాథ్ ప్రేమానందే హరి హరి.